హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ ఏ జవాన్. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే మనకి రిలీజ్ అయింది. గ్రూప్ సి పోస్టులు బ్రదర్. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th 12th డిగ్రీ ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా ఇందులో పోస్టులు ఉన్నాయి. సో ఓవరాల్గా పోస్టులు వచ్చేసి 174 ఉన్నాయి. సో కంప్లీట్గా నోటిఫికేషన్లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాము. అండ్ ప్రతి వీడియోకి మిమ్మల్ని అడిగేది ఒకటే బ్రదర్, వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చినారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. సో ఈ అప్లికేషన్ వచ్చేసి మనకి నిన్న రిలీజ్ అయింది. సో లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 19th సెప్టెంబర్ బ్రదర్. సో ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది అప్లై చేసుకునేదానికి. సో కంప్లీట్గా అప్లికేషన్ వచ్చేసి ఫ్రీ బ్రదర్, ఎలాంటి ఫీజు కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చేసి ఆఫ్లైన్ అనమాట. అంటే మనం మన డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేయడము, సో మళ్ళీ మనకి రిటర్న్లో హాల్ టికెట్ కూడా పోస్ట్లోనే రావడం జరుగుతుంది. సో చాలామంది ఏంటి అంటే ఒక నెగిటివ్ షేడ్లో ఉన్నారు, ఇదంతా వర్కౌట్ కాదు, టైం వేస్ట్ అని చెప్పేసి. సో బ్రదర్, మన ఛానల్లోనే ఆఫ్లైన్ పోస్టుల కోసం వీడియో చేసాము. సో ఇలా అప్లై చేయండి, ఇలా అప్లై చేయండి అని చెప్పేసి. సో దానికి సంబంధించిన హాల్ టికెట్లు కూడా వచ్చినాయి. సో కొందరికి సెప్టెంబర్ 5th నుంచి 19th వరకు ఎగ్జామ్ అనేది ఉంది బ్రదర్. సో ఇక్కడ మీకు వాళ్ళ హాల్ టికెట్స్ కూడా నేను షో చేస్తాను. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తా ఉన్నాను, డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి బ్రదర్. సో మీకు అప్లికేషన్కి, కవర్స్కి, వీటికి అన్నింటికి కలిపి ఒక 100 రూపీస్ పోతుండొచ్చు. బట్ హాల్ టికెట్ వచ్చింది అంటే మాత్రం 50% జాబ్ వచ్చినట్టే. సో ఎందుకు అంటే కాంపిటీషన్ చాలా తక్కువ స్టేజ్లో ఉంటుంది ఆఫ్లైన్ పోస్టులకి. అండ్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హాల్ టికెట్స్ రావు, ఎందుకంటే చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు, అడ్రస్ కరెక్ట్ రాయరు. ఇట్లా డిఫరెంట్ మిస్టేక్ చేయడం వల్ల కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి హాల్ టికెట్స్ రావు. సో మన ఛానల్లో అండ్ ఈ వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో హిందీ వీడియో లింక్ కూడా ఇస్తాను బ్రదర్. సో అక్కడ మీకు హిందీ రాకున్నా పర్లేదు, ఆ పర్సన్ ఎట్లా అయితే కవర్స్ మీద అడ్రస్ రాస్తారో సేమ్ టు సేమ్ మీరు అదే రిపీట్ చేయండి బ్రదర్, ఓకేనా? సో సేమ్ టు సేమ్ అడ్రస్ కరెక్ట్, పిన్ కోడ్ కరెక్ట్ ఇవి చేసినారనుకోండి, మీ పోస్ట్ రీచ్ అవుతుంది. అండ్ మనం రిసీవ్ చేసుకునే అడ్రస్ కూడా ప్రాపర్గా రాయాలి, ఓకేనా? సో కంప్లీట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్లీ ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూసుకుంటే మనకి ఒక క్లారిటీ అయితే దొరుకుతుంది బ్రదర్. సో ఇక్కడ వచ్చేసి కార్పెంటర్ 3 ఉన్నాయి, ఎంటీఎస్ వచ్చేసి 103 ఉన్నాయి, హెచ్కేఎస్ వచ్చేసి 23, కుక్ వచ్చేసి 23, ఎల్డీసీ లైక్ ఇది క్లర్క్ బ్రదర్, అంటే మనకి ఓన్లీ ఆఫీస్ వర్క్ మాత్రమే ఉంటుంది. సో 10 ఉన్నాయి. స్టోర్ కీపర్ వచ్చేసి 6, సూపరింటెండెంట్ వచ్చేసి 3, పెయింటర్ వచ్చేసి 1 బ్రదర్. సో ఓవరాల్గా 174 పోస్టులు ఉన్నాయి. సో ఈ 174 పోస్టులు ఏంటి అంటే ఒకటే ప్లేస్లో భర్తీ అనేది చేయట్లేదు బ్రదర్. సో ఓవరాల్గా 4 యూనిట్లు, అంటే 4 డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఈ భర్తీ అనేది చేస్తూ ఉన్నారు. సో ఏ లొకేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో మనం దేనికి అప్లై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి డిస్కస్ చేద్దాము. అండ్ ఏజ్ విషయానికి వస్తే, ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 18 to 25 years వరకు ఎలిజిబుల్. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 18 to 28 years వరకు ఎలిజిబుల్. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్ టు 30 years వరకు కూడా మనకి అవకాశం అయితే ఉంది బ్రదర్ అప్లై చేసుకోవడానికి. సో ఎలిజిబిలిటీ ఉంటే పక్కాగా అప్లై చేసుకోండి బ్రదర్. సో లేట్ అయితే చేయొద్దు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి హెడ్ క్వార్టర్ సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్ అని ఉంది కదా. సో ఇందులో ఎక్కువ పోస్టులు దేనికి ఉన్నాయి అంటే హెచ్కేఎస్కి ఉంది బ్రదర్. సో నేను ఇప్పుడు హెచ్కేఎస్కి అప్లై చేసుకోవాలనుకోండి. సో ఇక్కడ ఏ అడ్రస్లో ఉంది హెచ్కేఎస్ అనేది ఫస్ట్ నెంబరు. సో ఎయిర్ కమాండింగ్ ఆఫీసర్, ఎయిర్ స్టేషన్, ఆగ్రా, యూపీ అని ఉంది కదా. సో నేను ఈ అడ్రస్కి పంపించాలి బ్రదర్ నా పోస్ట్ అనేది. సో లేదు, నాకు కింద ఎంటీఎస్లో ఇంకా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ సెకండ్ లైన్ ఉంది కదా, కమాండింగ్ ఆఫీసర్ పీటీఎస్ అని చెప్పేసి. సో నేను ఈ పోస్ట్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఏదైతే పోస్ట్ పంపిస్తానో సో ఈ అడ్రస్కి నేను పోస్ట్ అయితే పంపించాలి బ్రదర్. సో మీకు అనిపిస్తుండదు, సరే ఇందులో పోస్టులు తక్కువ ఉన్నాయి, సో మరి నెక్స్ట్ దానికి అప్లై చేసుకుందాము అని చెప్పేసి. సో నెక్స్ట్ మరి పోస్టులు ఎందులో ఎక్కువ ఉన్నాయి అంటే, సో థర్డ్ హెడ్ క్వార్టర్ ట్రైనింగ్ కమాండ్ ఐఏఎఫ్ ఉంది కదా, ఇక్కడ థర్డ్ యూనిట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంటీఎస్లో 9 పోస్టులు ఉన్నాయి బ్రదర్. ఇక్కడ 9 పోస్టులు అంటే ఇది బెంగళూరు కేటగిరీ అనమాట. సో మనం పంపించే అడ్రస్ అనేది, అంటే మనం పంపించే పోస్ట్ అనేది బెంగళూరుకి సెండ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఇట్లా మీరు దేనికైతే అప్లై చేయాలి అనుకుంటా ఉన్నారో ఆ అడ్రస్కి మాత్రమే మీరు పంపించాలి బ్రదర్. అండ్ ఇంకొంతమంది అడిగేది ఏంటి అంటే, అన్న నేను డిఫరెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. సో బ్రదర్ తప్పు లేదు, అప్లై చేసుకోండి. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మీకు 2 హాల్ టికెట్లు వచ్చినాయి అనుకోండి, బట్ మీరు ఒకటే ఎగ్జామ్ రాయగలుగుతారు బ్రదర్, ఓకేనా? ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ ఎట్ ఏ టైం అవుతాయి కదా. సో ఆ టైంలో మీరు ఏదైనా ఒకటే ఎగ్జామ్ చూస్ చేసుకోవడానికి ఉంటుంది. సో అట్లా కనుక అప్లై చేయాలి అనుకుంటే చేసేయండి. బట్ ఎక్కువ నెంబర్ పోస్టులు ఏదైతే ఉంటుందో దానికి మీరు ఎగ్జామ్ అనేది ఇవ్వండి. అండ్ చాలామంది అడిగేది ఏంటి అంటే, అన్న ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైనా కావచ్చు, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కావచ్చు, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కావచ్చు, మన కరీంనగర్లోనో, హైదరాబాద్లోనో, లేకపోతే మా సిద్దిపేటలోనో ఉండదు బ్రదర్, ఓకేనా?
సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ రావాలి, ఇంట్రెస్ట్ ఫోర్స్‌లో జాయిన్ కావాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడి దాకైనా ఎళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి బ్రదర్. అండ్ కొంతమంది ఏంటి అంటే హైదరాబాద్‌లో ఉంటేనే నేను వెళ్తాను అనుకునే వాళ్ళకి గుడ్ న్యూస్ బ్రదర్. సో ఇక్కడ వచ్చేసి మనకి 4 ప్లేసుల్లో భర్తీ చేస్తా ఉన్నారు బ్రదర్. సో ఇక్కడ చూసుకోవచ్చు థర్డ్ యూనిట్‌లో ఎయిత్ నంబరు. సో కమాండెంట్ ఎయిర్ అకాడమీ హైదరాబాద్ ఉంది కదా! సో ఇక్కడ ఎల్‌డీసీ అండ్ ఎంటీఎస్‌కి పోస్ట్‌లకి భర్తీ అనేది చేస్తా ఉన్నారు. సో మీరు గనక దీనికి అప్లై చేసుకున్నారనుకోండి, ఎగ్జామ్ సెంటర్ అనేది మన హైదరాబాద్‌లోనే ఉండడానికి అవకాశం ఉంటది బ్రదర్. అండ్ నైన్త్ కూడా అదే మన సికింద్రాబాదు, 10థ్ కూడా అదే బోయినపల్లి. సో నెక్స్ట్ వచ్చేసి 11థ్ కూడా అదే బ్రదర్. సో ఎవరైతే నాకు స్టేట్ దాటొద్దు, స్టేట్‌లోనే ఎగ్జామ్ రాయాలి, స్టేట్‌లోనే సెలక్షన్ ప్రాసెస్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అన్నమాట. సో ఎక్కువ పోస్టులు కూడా ఉన్నాయి మనకి. ఒక దాంట్లో 10, ఇంకో దాంట్లో 6 కూడా. తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నేను ఇంత చెప్తాను కదా వీడియోలో, అయినా మళ్ళీ కింద ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు. ఏంటి అంటే, "ఏ ఇదంతా వర్కౌట్ కాదు, ఫేక్ అది ఇది" అని చెప్పేసి. సో వాళ్ళలాంటి వాళ్ళకి వదిలేయండి. సో నేను ఏదైతే న్యూస్ చెప్తానో పక్కాగా అఫీషియల్‌గా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే వీడియో అనేది చేయడం జరుగుతది. అండ్ డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్‌కి సంబంధించిన వీడియో ఇస్తా ఉన్నాను. అండ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అని చెప్పేసి హిందీ ఛానల్ వీడియో లింక్ కూడా ఇస్తా ఉన్నాను. సో డెఫినెట్‌గా అప్లికేషన్ ఫామ్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆ వీడియో చూసుకుంటూ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి బ్రదర్. సో నేను ర్యాండమ్‌గా చెప్తాను. బట్ అది ఆ వీడియో చూస్తే ఇంకా క్లియర్‌గా ఉంటది. అండ్ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్‌కి క్వాలిఫికేషన్ ఎంత, ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పేసి చూసుకుందాము. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సూపర్డెంట్. సూపర్డెంట్ అంటే ఏమీ లేదు బ్రదర్. ఇప్పుడు ఒక స్టోర్ ఉన్నదనుకోండి, అందులో హెడ్ అన్నమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్. సో దీనికి ఏంటి అంటే అప్లై చేసుకున్నారనుకోండి, ఎగ్జామ్ కూడా అదే లెవెల్‌లో ఉంటది. సో నా సజెషన్ ఏంది అంటే, ఈ డిగ్రీ మీద అప్లై చేసుకునే దానికంటే 10థ్, ఇంటర్ మీద అప్లై చేసుకుంటే ఈజీగా ఉంటది బ్రదర్ ఎగ్జామ్. సో ఒకసారి ఆలోచించండి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో మరి. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్డీసీ లోవర్ డివిజనల్ క్లర్క్ అంటారు. సో దీనికి 12థ్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఐటీఐ వాళ్ళు కూడా ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు బ్రదర్. అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్ పర్ మినిట్ ఉండాలి బ్రదర్. సో ఇంగ్లీష్ టైపింగ్ 35 వర్డ్ మినిట్ ఎవరికైతే పడుతుందో వాళ్ళు డెఫినెట్‌గా అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి స్టోర్ కీపరు. సో దీనికి 12థ్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీనికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అడుగుతా ఉన్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అన్న అంటే మీ ఇష్టం బ్రదర్ అది. మనము కిరాణా షాప్‌లోకెళ్ళి అక్కడన్నా ఇట్లా కొంచెం వర్క్ చేసినట్టు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఇస్తారు. అంటే జస్ట్ మనకి స్టాంప్ అండ్ సైన్ ఇంపార్టెంట్. ఏ ఫార్మాట్ అయినా కూడా మనకి గూగుల్‌లో దొరుకుతది. సో మీరు గూగుల్ నుంచి ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోండి. మీ డీటెయిల్‌తో ఫిల్ చేసి సైన్ అండ్ స్టాంప్ అయితే ఏయించుకోండి బ్రదర్. సో నెక్స్ట్ వచ్చేసి కుక్. సో దీనికి 10థ్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. 1 ఇయర్ కుక్ ఎక్స్పీరియన్స్ అడుగుతా ఉన్నారు. సో ఎవరికైతే ఫార్మాట్ కావాలో కుక్ ఫార్మాట్ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. డెఫినిట్‌గా పంపిస్తాను. ఇన్‌స్టాగ్రామ్ లింక్ కింద ఉంటది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి పెయింటర్ బ్రదర్. సో దీనికి వచ్చేసి 10థ్ పాస్ ఉంటే సరిపోతుంది. ఇది ఒకటే పోస్ట్ ఉందనుకుంటాను. పెయింటర్ వదిలేసేయండి. ఎవరు అప్లై చేసుకోవద్దు. సో నెక్స్ట్ వచ్చేసి కార్పెంటరు. సో కార్పెంటర్ ఏంటి అంటే వర్క్ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేయండి బ్రదర్. సో దీనికి 10థ్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. బట్ కొంచెం కార్పెంటర్ వర్క్ కొంచెం వచ్చిన వాళ్ళైతేనే క్లియర్‌గా చేయగలుగుతారు కదా! సో నెక్స్ట్ వచ్చేసి హౌస్ కీపింగ్ స్టాఫ్ హెచ్‌కేఎస్ అంటారు. సో దీనికి ఫీమేల్ అప్లై చేసుకుంటే బాగుంటది. సో ఫీమేల్ ఎవరెవరైతే ఉన్నారో సో డెఫినిట్‌గా ఈ హెచ్‌కేఎస్‌కి అప్లై చేసుకోండమ్మా మీరు. సో దీనికి ఏంటి అంటే 10థ్ పాస్ అయి ఉంటే సరిపోతది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అన్న నాకు ఇదంతా వద్దు అవసరం లేదు, ఈ తిరగడాలు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటాలు అనుకునే వాళ్ళకి హెచ్‌కేఎస్‌కి అప్లై చేసుకోండి బ్రదర్. సో ఎయిత్ వచ్చేసి మెస్ స్టాఫ్. మెస్ స్టాఫ్ అంటే ఏం లేదు బ్రదర్. మనం క్యాటరింగ్ వెళ్ళినప్పుడు చేస్తాం కదా! వడ్డిస్తాం కదా! సో సేమ్ అదే అనమాట. సో ఇక్కడ 10థ్ పాస్ అయి ఉంటే సరిపోతది. సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అది వెయిటర్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో మీరు ఏ హోటల్‌కెళ్ళినా కూడా మీకు అయిపోతది బ్రదర్. సో నెక్స్ట్ ఎంటీఎస్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ ఎంటీఎస్‌లో ఏంటి అంటే లైక్ వాచ్‌మెన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతా ఉన్నారు. సో మీరు స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఏదైనా ప్రైవేట్ ఏదైనా కావచ్చు బ్రదర్. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. అంటే ఫార్మాట్ తీసుకోండి. స్టాంప్ అండ్ సైన్ ఎయండి. ఓకేనా? సో దీనిపైన మళ్ళీ ఫర్దర్‌గా ఎలాంటి ఎంక్వైరీ కావచ్చు, ఏది కావచ్చు ఎలాంటిది ఉండదు. సో జస్ట్ ఏంటి అంటే మనకు హాల్ టికెట్ రావడానికి మాత్రమే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేస్తా ఉన్నాము. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు బ్రదర్. స్కిల్ టెస్ట్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు మనం కుక్ పెట్టినామనుకోండి, అక్కడ కుకింగ్ చేపిస్తారు. సో అందులో పాస్ అవుతేనే పాస్ లేకపోతే లేదు. సో ఎవరైతే ట్రేడ్ టెస్ట్‌లో పాస్ అవుతారో అంటే ఈ స్కిల్ టెస్ట్‌లో పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి ఫైనల్‌గా మెరిట్ లిస్ట్ ఇస్తారు బ్రదర్. సో మెరిట్ లిస్ట్‌లో పేరుంటే మనకి జాబ్ వచ్చినట్టు. సో ఫైనల్‌గా నోటిఫికేషన్ కోసం అయితే ఇది. అండ్ మనము అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఏంటి అని చెప్పేసి కూడా డీటెయిల్‌గా ఒకసారి చూద్దాము. అండ్ సాలరీ కోసం బ్రదర్ ఈ లెవెల్ 1, లెవెల్ 2 అని ఉంది కదా! సో ఇదేంటి అంటే మనకు ర్యాంక్ వైస్‌గా ఈ లెవెల్స్ అనేటివి పెరుగుతా ఉంటాయి. సో ఈ లెవెల్ 1కి, లెవెల్ 2కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. సో లెవెల్ 2 వాళ్ళకి ఓవరాల్‌గా అంతా కలుపుకొని ఒక 23-25 మధ్యలో వస్తది. అండ్ లెవెల్ 1 ఏంటి అంటే వీళ్ళకంటే ఒక 3000, 3500 సాలరీ తక్కువ వస్తది.
శాలరీ తక్కువనే ఉంది. పోస్ట్ కూడా చిన్నదే బ్రదర్. బట్ డెఫినెట్‌గా అప్లై చేసుకోండి. మీరు డిపార్ట్మెంట్‌లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ హైయర్‌గా రాసుకోవచ్చు బ్రదర్ వేరే ఎగ్జామ్స్‌కి, వేరే పోస్ట్‌లకి. అండ్ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అరే! ఇంత చిన్న పోస్ట్‌లకి ఎందుకు అప్లై చేసుకోవడం అని చెప్పేసి. మీకు ఫ్యాక్ట్ చెప్తాను. బీటెక్ కంప్లీట్ చేసి, అది కూడా ఒక 82% బీటెక్ కంప్లీట్ చేసి, ఈ పోస్ట్‌లకి అప్లై చేసుకొని జాబ్ కొట్టుకున్న పర్సన్ ఉన్నారు బ్రదర్. నాకు తెలిసిన పర్సన్. ఈ గ్రూప్ సి పోస్ట్‌లకే. ఓకేనా. సో మీరు ఇంటర్ చేసి జస్ట్ డిగ్రీ మధ్యలో ఉండి అరే ఈ పోస్టులు ఎందుకు వేరే దానికి చూసుకుందాము అని చెప్పేసి ఆలోచించకండి. సో పడ్డ ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఇట్లా అప్లై చేయగానే అట్లా రాదు కదా జాబు. సో మీరు అప్లై చేసుకుంటూ ఉండగా ఏదో ఒక్కరోజు మాత్రమే మీకు మీ టైం అనేది కలిసి వస్తుంది. సో మన టైం వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉండాలి బ్రదర్, గివ్ అప్ ఇవ్వద్దు. కాబట్టి పడ్డ ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనే దానికంటే ముందు మనం రెండింటి కోసం మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటి అంటే ఎన్వలప్స్, సెకండ్ ఏంటి అంటే డాక్యుమెంట్స్. ఎన్వలప్స్ వచ్చేసి 3 తీసుకోండి టాప్. సో ఈ 3 ఎన్వలప్స్ తీసుకుంటాం కదా, రెండింటి పైన మన అడ్రస్ రాసేయండి. ఏదైతే టాప్లో పెడతామో అక్కడ మనం పంపించాల్సిన అడ్రస్ రాయాలి బ్రదర్. సో దానిపైన టాప్లో రాయాల్సింది ఏంటి అంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని పెట్టి, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తూ ఉన్నామో అది రాసి, ఇన్ యూనిట్ అని ఉంది కదా అక్కడ యూనిట్ ప్లేస్ రాసి, కింద మనం పంపించే యూనిట్ అడ్రస్ రాయాలి బ్రదర్. ఓకేనా. సో ఇది ఎన్వలప్స్ కోసము. సో స్టాంప్స్ అంటే మీరు అడ్రస్ చెప్తే వాళ్ళే పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేస్తారు. సో దానికోసం వరీ కావాల్సిన అవసరం లేదు. సెకండ్ వచ్చేసి డాక్యుమెంట్స్ బ్రదర్. ఈ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఈ వీడియోలోనే కాదు, ఏ వీడియోలో అయినా కూడా అదే చెప్తా ఉన్నాను. సో మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఒకటి అప్లికేషన్ ఫాము, సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, థర్డ్ వచ్చేసి క్యాస్ట్, రెసిడెన్స్, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, అండ్ ఫొటోస్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ బ్రదర్. సో కొన్నింటికి ఏంటి అంటే అప్లికేషన్ ఫీజు అడుగుతారు అనమాట, చలాన్ తీయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్కి అయితే ఎలాంటి ఫీజు అనేది లేదు. సో కొన్నింటికి అప్లికేషన్ ఫీజు మెన్షన్ చేసినప్పుడు ఆ చలాన్ తీసింది కూడా ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది బ్రదర్. సో ఈ అప్లికేషన్ మట్టుకైతే ఎలాంటి ఫీజు అనేది లేదు. సో కంప్లీట్గా డాక్యుమెంట్స్ కోసం ఇది. అండ్ మనం మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఒక 1 ఫోటో కానీ 2 ఫొటోస్ కానీ ఇవ్వండి, అందులో వేసేయండి బ్రదర్. ఓకేనా. సో ఎక్స్ట్రా అన్నమాట ఫొటోస్. సో ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫార్మాట్, ఇదంతా మీకు తెలిసిందే బ్రదర్, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫోటో అనేది పే చేసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తూ ఉన్నాను, హిందీ వీడియో లింక్. సో మీరు అక్కడ చూసి ఫిల్ చేసినా కూడా నో ప్రాబ్లం. సో ఇలా చెప్పడం వల్ల వీడియోలు ఎంత పెరగడం తప్పించి ఏమీ ఉండదన్నమాట. అండ్ ఫైనల్గా చెప్పాల్సింది ఏంటి అంటే, సో దీనికి ఎలాంటి ఈవెంట్స్ కావచ్చు, మెడికల్ కావచ్చు ఉండదు బ్రదర్. సో జస్ట్ ఏంటి అంటే ఎగ్జామ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్, ఈ 3 మాత్రమే ఉంటాయి. సో ఈ 3 పాస్ అయిన వాళ్ళకి మెరిట్ లిస్ట్కి పంపిస్తారు. సో మీకు కనుక ఎక్కువ మార్క్స్ ఉంటే మెరిట్ లిస్ట్లో పేరు ఇచ్చేస్తారు బ్రదర్. సో అంతకుమించి ఏమీ లేదు. సో డెఫినెట్గా అప్లై చేసుకోండి బ్రదర్. అండ్ ఈ అప్లికేషన్ ఫార్మాట్ అనేది డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తూ ఉన్నాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఫాలో అయిపోండి. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.